చెప్పారో అంటే శబ్దం చేయకుండా ఉండడం అంటే నిశ్శబ్దమే చాలా పెద్ద శబ్దం. దాంతో ఏకీభవిస్తారా మీరు? ట్రంప్ చెప్పిన విషయాలు ఏవి సీరియస్ గా తీసుకోలేము. ఇప్పుడు ప్రపంచంలో నాయకులందరూ కూడా ట్రంప్ ఆ, మాట్లాడే విధానానికి కొంత దౌత్యపరంగా డిప్లొమాటిక్ గా ఎట్లా ట్యాకిల్ చేయాలని నేర్చుకుంటున్నారు. ట్రంప్ పద్ధతి ఏంటంటే అన్రీజనబుల్ డిమాండ్స్ పెడతాడు. ఏది ఆకాశం ఎత్తు డిమాండ్ ఒకటి పెడతాడు, జీరో టారిఫ్స్ ఏదో అంటాడు, లేకపోతే చైనా మీద 100% టారిఫ్లు అంటాడు. అన్న తర్వాత సంక్షోభం సృష్టించిన తర్వాత నెగోసియేషన్స్, చర్చలకు రండి అంటాడు. ఆ చర్చల్లో 100% ఏముండదు, 10% 20% తీసుకొచ్చి చేస్తాడు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హిస్ స్టైల్ హ్యాస్ బీన్. అందరూ నేర్చుకుంది. కానీ అమెరికా పాకిస్తాన్ వైపు మొగ్గింది అనే దానికి నేను ఏకీభవించను. మరి ఎందుకు అనుకుంటున్నారు అందరూ నాకు తెలియదు. బట్ అట్లీస్ట్ భారత్ వైపు లేదనే దాన్ని ఒప్పుకుంటారా? లేదు, 100% భారత్ వైపే ఉంటాడు. ఇవాళ మనకు వాళ్ళకున్న ట్రేడ్ ఎక్కువ, మనకు వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. చైనాతో వాళ్ళకి శత్రుత్వం ఉంది. ఈరోజు చైనా ఈజ్ మెల్లిగా సూపర్ పవర్గా ఎదుగుతోంది. ఆ డిప్లొమసీలో భారత్ భూమిక చాలా ముఖ్యమైంది. కాబట్టి ట్రంప్ ఏదో మనల్ని అవమానించాడు అన్న దాంతో నేను ఏమాత్రం ఏకీభవించను. ఎందుకంటే కెనడాని 51 రాష్ట్రం చేసుకుంటాం అన్నాడు అమెరికాలో. మెక్సికో వాళ్ళని అవమానించాడు, యూరోపియన్స్ అవమానించాడు. వీళ్ళు కలిసి యుద్ధాలు చేసి పదుల వేల మంది చనిపోయారు అమెరికన్స్. ఇది ఆ యూరోపియన్ దేశాల కొరకు, ఫ్రాన్స్ కొరకు కానీ, ఇంగ్లాండ్ యూకే కొరకు కానీ. ఆ దేశాలతో కూడా ఇట్లాగే మాట్లాడుతున్నాడు. గ్రీన్లాండ్ మేము తీసేసుకుంటాం అంటాడు. ఏంటో మనకు అర్థం కాదు. డెన్మార్క్ తో గొడవ పెట్టుకున్నాడు దాని మూలంగా. కాబట్టి మనల్ని ఒక్కరిని ఎంచుకొని మన్నేదో మన మీద శత్రుత్వం ఉందనుకోవటం కాదు. అది అతని విధానం, అతని పద్ధతి, అతని క్యారెక్టర్. కాబట్టి పుల్లారావు గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. మనం టిట్ ఫర్ టాట్ అని అతను నోరు పారేసుకోవడం, మనం నోరు పారేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. భారతదేశానికి అమెరికా వ్యతిరేకం అనేది కూడా ముమ్మాటికి కరెక్ట్ కాదు. ఓకే. సో భారత్ ఈ మొత్తం వ్యవహారంలో కనీసం ఒకటైతే అర్థమై ఉంటుంది కదా, అంటే దౌత్యపరంగా ఎవరు ఎలా ఉన్నారు, అంటే భారత్ భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు. ఎందుకంటే సరే ట్రంప్ విషయంలో ఎనీవే నాకున్న అభిప్రాయాలు నాకున్నాయి, మీకున్న అభిప్రాయాలు మీకున్నాయి, రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్స్, నో డౌట్ అందులో. బట్ నాకున్న క్లారిటీ నాకుంది. ఎందుకంటే చాలా క్లియర్గా పాకిస్తాన్కి ప్రమాదం రాకుండా ట్రంప్ మధ్యలో వచ్చాడు. దట్ ఈజ్ వాట్ మై అండర్స్టాండింగ్. సో దాన్ని మీరు ఎనీవే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోయినా ఓకే, నాకు ప్రాబ్లం లేదు. కానీ చైనా చైనా విషయం కూడా మాట్లాడతాను. ఒక చిన్న విషయం ఏంటంటే పాకిస్తాన్, భారతదేశం రెండు అణ్వాయుధాలు ఉన్న దేశాలు. ఈ రోజు మన దేశంలో ఈ పాకిస్తాన్ తో మనకున్న డిస్ప్యూట్ మీద చర్చ చాలా ఎమోషనల్ గా జరుగుతుంది. ఈ ఎమోషన్స్ ఆర్ వెరీ డేంజరస్. పాకిస్తాన్ ని మట్టి గర్పించాం, పాకిస్తాన్ ని ధ్వంసం చేసాం, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఫినిష్ అయిపోయింది, తలుచుకుంటే పిఓకే ఆ మొత్తం వచ్చేసేది. ఈ భాష అనేది చాలా ప్రమాదకరమైన భాష. అండ్ మన నాయకులు కూడా మోడీ గారితో సహా ఈ ఎమోషన్స్ ని ప్రజల్లో బాగా పెంచారు. సాంప్రదాయ యుద్ధాలు, ట్రెడిషనల్ వార్స్ చేసి మన సమస్యలు పాకిస్తాన్తో మనం సెటిల్ చేసుకోలేము, అది జరిగే పని కాదు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అమెరికా చేసిన యుద్ధాలు అన్ని దాదాపు నా అభిప్రాయం అన్ని వైఫల్యాలే. ఇరాక్ యుద్ధం వైఫల్యం, వియత్నాం యుద్ధం వైఫల్యం, ఆఫ్ఘనిస్తాన్ లో వైఫల్యం. కాబట్టి ఈ యుద్ధ విమానాలు, ట్యాంకులు, బ్యాటిల్ షిప్స్, వీటితో యుద్ధాలు చేసి గెలిచే రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఓకే, ఐ అగ్రీ. ఇప్పుడు యుద్ధం అనేది, అందుకే నేను ఇందాక చెప్పా, యుద్ధం అది అనివార్యం అయితే తప్ప యుద్ధం అనేది ఒక ఆప్షన్ గానే ఉంచుకోవాలి. ఇట్స్ లాస్ట్ ఫైనల్ రిసార్ట్. ఇప్పుడు ట్రంప్ యుద్ధం ఆపేసాను అంటాడు, మరి ఇజ్రాయెల్కు మాట చెప్పి అక్కడ గాజా మీద యుద్ధం చేయొద్దని చెప్పొచ్చు కదా. అమాయకులు చాలా మంది చనిపోతున్నారుగా, అక్కడ ఎందుకు చెప్పడు, ఇక్కడ ఎందుకు చెప్తాడు? సో క్లియర్గా అమెరికా ఇంటెన్షన్ ఏంటో మనందరికీ తెలుసు. యా, ఇజ్రాయెల్ తో ఉన్న సంబంధాలు అమెరికాకి డిఫరెంట్ ఫ్రమ్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్ విత్ ఇండియా. అమెరికాకి ఇండియాతో ఉన్న సంబంధాలు వేరు, ఇజ్రాయెల్ తో ఉన్న సంబంధాలు వేరు. అన్నిటినీ ఒకటే ప్రిజంలో చూడలేము. దే ఆర్ ఇన్వెస్టెడ్. దిస్ అ హ్యూజ్ జూయిష్ కమ్యూనిటీ అమెరికాలో. వాళ్ళకి ఇజ్రాయలీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఎన్నికల్లో అన్నిట్లో కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. జూయిష్ కమ్యూనిటీ ఇస్ అ వెరీ పవర్ఫుల్ కమ్యూనిటీ అమెరికాలో. భారతీయ కమ్యూనిటీ ఆ దశకు చేరకపోయినా భారతీయ కమ్యూనిటీ కూడా ఈజ్ క్వైట్ పవర్ఫుల్. కాబట్టి రెండింటిని ఒకటే దాంట్లో పెట్టలేము. బట్ నేను అనేది ఏంటంటే ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఎప్పుడైతే ఇండియా
పాకిస్తాన్ యుద్ధం దిశగా ప్రయాణం చేసినప్పుడు ఆందోళన చెందటం సహజం. జోక్యం చేసుకుని సర్ది చెప్పడానికి దౌత్యపరంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించడం సహజం. ఇది బిహైండ్ ద స్క్రీన్స్ డిప్లొమాటికల్లీ చేస్తారు. మనకు సిమ్లా అగ్రిమెంట్ ద్వారా ఉన్నది ఏంటంటే పాకిస్తాన్ భారతదేశం ఎట్లాంటి విభేదాలున్నా ద్వైపాక్షిక బైలాటరల్ చర్చల ద్వారా చేసుకోవాలి, ఇతరుల జోక్యం ఉండకూడదు అనేది ఉంది. కరెక్ట్, అది అది ఈ రోజుకి వైలేట్ కాలేదు. కానీ అన్అఫీషియల్ గా బిహైండ్ ద స్క్రీన్స్ ఎన్నో దేశాలు దీంట్లో వస్తాయి, సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాయి, సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేస్తాయి. దాన్ని ఏ మాత్రం మనం తప్పపట్టలేము. సో కాకపోతే అది ట్రంప్ ఏంటంటే నోటి దురుసు. అది భారత్ మీద తెర ప్రేమతో అయితే వెనుక కాదు కదా దౌత్యం చక్రవర్తి చేయడంలో గారు. ఒకటి ఏ అది మాత్రం భారత్